విదేశాలకు పోతూ తెలంగాణలో గందరగోళాన్ని సృష్టించి డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపి వారం రోజులలో ఆయన పదవికే గండం వచ్చే విధంగా కేబినెట్ మంత్రులందరూ ఒకటైన సమయంలో ఒక పక్క తెలంగాణలో అందరూ చంద్రబాబు కాళ్ళు మొక్కాలి, చంద్రబాబును తల మీద ఎత్తుకొని కేసీఆర్ గారిని విమర్శించడం జరిగింది. తెలంగాణలో ఉన్న నీళ్లను ఆంధ్రకు తీసుకుపోతాను, ఎవరు అడ్డొస్తారో చూస్తారని చెప్పేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడిపోవడం జరిగింది. దానికి తెలంగాణ ప్రజలు అందరూ తిరగబడతారనే ఉద్దేశంతో అదేవిధంగా ఈ మధ్యకాలంలో నైని బొగ్గు బోర్డు సంబంధించిన కుంభకోణం బయటపడి దాన్ని రద్దు చేయాలని కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు డిమాండ్ చేయడంతో మరి అది రద్దయినందుకు అల్లుడు సృజన్ రెడ్డిని దక్కాల్సిన ఆ టెండర్ రద్దవడం వల్ల పిచ్చి లేసి రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా ఈరోజు ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఇప్పటికే హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులు చెల్లవు అని చెప్పేసి తీర్పిచ్చినప్పటికీ ద్వారా మళ్ళొక్కసారి మొన్ననే హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి నోటీసులు పంపించడం అంటే కక్ష సాధింపు చర్యలకు పరోకాష్ట. ఎన్ని రకాలుగా ఆరోపణలు చేసినా, ఎన్ని రకంగా నిర్బంధించినా, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతున్నాయో 6 గ్యారంటీలు 420 హామీలు నెరవేర్చే వరకు రేవంత్ రెడ్డిని వేటాడతాం. ఈరోజు ప్రజా సమస్యను గాలికి వదిలేసి ప్రజా సమస్యను డైవర్ట్ చేయాలని చెప్పి తపనంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్నటి వరకు హరీష్ రావు గారికి సిట్ నోటీసులని, ఈరోజు కేటీఆర్ గారికి సిట్ నోటీసులని ప్రజలందరూ డైవర్ట్ చేసుకునే విధంగా చేస్తున్నారు. కాబట్టి ఈ సిట్ కేసులకు, సిట్ నోటీసులకు ఎవరు తెలంగాణ వాదులు భయపడరు. మాకు కొత్త కాదు, కేసులు కొట్ల కాదు. ఇవి ప్రజలారా గమనించుకోండి. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం డైలమాలబడి కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందో డైవర్షన్ పార్టీస్ కోసము ఒక కేసులు అని చెప్పేసి భయభ్రాంతి గురి చేస్తారు. కేవలం కాలయాపన చేసి తప్ప కానీ ఇటువంటి సిట్ నోటీసుకు ఈ తెలంగాణ ప్రజలు భయపడరు. ముఖ్యంగా ఉద్యమకారులు మేమందరంగా కేసీఆర్, కేటీఆర్ లాంటి వాళ్ళకు ఎట్టి భయము. కేటీఆర్ వెంబడి, హరీష్ రావు గారు వెంబడి తెలంగాణ సమాజం మొత్తం ఉంటుంది. ఇది కక్షపూరితం. సిట్లను వేసి, కమిషన్లు వేసి, ఎంక్వైరీలు వేసి, కేసులు పెట్టి జైలుకు పంపించి భారత రాష్ట్ర సమితి యొక్క నాయకులను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా మీరు చేస్తున్న అక్రమాలను కప్పిపుచ్చుకోలేరు. మరలా రేవంత్ రెడ్డి విదేశాల నుంచి వచ్చే వరకు ఇక్కడున్న రాజకీయాల్లో ఇది మాత్రమే చర్చ ఉండాలి, మీడియాలో, పేపర్లలో ఇదే నడవాలనే ఉద్దేశంతో ఒక దురదృష్టకరమైన పరిణామంగా మేము ఇది భావిస్తున్నాం. ఈ విధంగా సిట్ నోటీసులు ఇవ్వడానికి ఖండిస్తున్నాం. మీరు ఎన్ని ఇచ్చినా ముందుగా మేము అడుగుతున్నాం, ఏదైతే హరీష్ రావు గారు బయటపెట్టిన ఈ కుంభకోణం మీద ముందుగా సిట్టు వేయండి. మీరు ఎన్ని సిట్టులు వేసుకున్నా మీకు ఎవడు భయపడేది లేదు. నీకు బొగ్గు కుంభకోణంలో పాల్గొన్న టెండర్లు, వాటి ప్రక్రియ అవన్నీ కూడా సరిగ్గా లేదు కాబట్టి దాని మీద సిట్టు వేయండి. అంతేగాని లేనిపోని ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్టు వేస్తే అందులో వచ్చేదేం లేదు. కొండని దవి ఎలికలు కూడా పట్టలేరు. మీరు ఏదో అందరినీ బెదిరించి ఇందులో కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నారని చెప్పమని బలవంతం చేస్తున్నారు. చివరికి అలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, రేపు పొద్దున కేసీఆర్ గారిని కూడా ఇదే నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర హైకోర్టు హరీష్ రావు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పుడు మరలా కావాలని చెప్పేసి మా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయడం కోసం, బొగ్గు కుంభకోణాన్ని డైవర్షన్ చేయడం కోసం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న నాటకం. ఈ నాటకంలో సూత్రధారులు మీరైతే పాత్రధారులుగా ఇలా పోలీస్ వ్యవస్థ పనిచేస్తున్నది. రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ పేరు మీద కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడాన్ని ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసులో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి గత 2 రోజుల నుంచి కూడా మా పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక అవినీతి కార్యక్రమాలని
సాక్ష్యాధారాలతో పాటు ఈ యొక్క సింగరేణి బొగ్గుల కాంట్రాక్ట్ విషయంలో బయటపెట్టిన సందర్భంలో వాటికి సమాధానం చెప్పలేక మరి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడడం సిగ్గుచేటని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకి ఏం చేసినామో చెప్పుకోలేక 2 సంవత్సరాలలో ఈ రకమైనటువంటి సిట్ పీరియడ్ నోటీసులు ఇచ్చి ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మన గడిచిన 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి 3 సంవత్సరం అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో వారు చేసింది ఏమీ లేక వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ఏ ఒక్క గ్యారంటీ అమలు కాలేదు. వారు ఇచ్చినటువంటి 420 హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు. నిరుద్యోగులకు ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాలు కూడా జాబ్ క్యాలెండర్ విషయం ఘోరంగా వైఫల్యం చెందినది. ఉద్యోగస్తుల విషయంలో తమ ఇస్తామన్న బాకీ పడ్డ భారీ బకాయిల విషయంలో కూడా సమానం చెప్పలేక ఈ రకంగా ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యాలని కప్పుపిచ్చుకోవడానికి ఈ రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ని పాల్పడడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది.